మేడం మీ పేరు ఏం పేరు? నా పేరు జాష్నవి అండి. ఏం చదువుతున్నారు మీరు? నాది ఎంబీబీఎస్ అయిపోయింది, నేను ఇప్పుడు డాక్టర్. సరే, ఓకే. ఆ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు దీంతోనే ఉంది కాబట్టి ఈ నీట్ అంశం నిజంగా అంటే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. గవర్నమెంట్లు ఎన్ని మారినా వాళ్ళ యొక్క అవకతవకల్ని బయట పెట్టుకుని వాళ్ళ అసమర్థతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీని మీద ఒక పర్టికులర్ ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ లీకేజీల పర్వం కొనసాగుతుంది. సో మరి మీలాగా చదువుకుంటున్నారు, సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు, లీకేజీల ప్రాబ్లంతో మళ్ళీ స్టడీ చేయడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంత తలకాయ నొప్పి. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నీట్ యూజీ కాదు, నీట్ పీజీలో కూడా ఇలా సేమ్. కానీ ఇదంతా ముందు కూడా అవుతుంది. మీరేమన్నారు, బదిలేంగి అన్నారు, చేంజ్ చేస్తామన్నారు. అందుకే కదా మిమ్మల్ని పవర్లో ఎలెక్ట్ చేసింది. మళ్ళీ మీరు కూడా అదే రిపీట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము రివోల్టే చేస్తాం. మళ్ళీ మేము రివోల్ట్ కూడా చేయట్లేదు, మేము పీస్ఫుల్ గా ఫస్ట్ చాయిస్ చేసుకున్నాం, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాము అనేసి. మీరు దాన్ని పీస్ఫుల్ ఉండనివ్వకపోతే రిటాలియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక పాయింట్ లో పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద ఏదైతే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ నుంచి రావట్లేదా? సో మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పోలీస్ వాళ్ళు తప్పు చేసినా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చేసిన ఈ ప్రొటెస్ట్ లో చేసిన ఈ ఇన్ఈక్వల్, ఈ డిస్క్రిమినేషన్, ఇదంతా ఏదైతే ఉందో దానికి హోమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు పోలీస్ ఇన్ని వీడియోస్ బయటకు వచ్చాయి, ఎంత బ్రూటలీ దే హావ్ బీన్ అటాకింగ్ స్టూడెంట్స్. మై సిస్టర్ 6 o'clock వరకు అక్క పీస్ఫుల్ ఉంది, కొంచెం అక్కడిక్కడ అవుతుంది అని ఫోన్ చేసింది నాకు. నేను ఇక్కడ డాక్టర్ కాబట్టి నేను వెళ్ళలేకపోయా, దాన్ని నేను పంపించా. 6 o'clock నెక్స్ట్ ఇన్ 15 minutes అక్క మమ్మల్ని ఒక పాయింట్ లో కార్నర్ చేసి 6 canisters చేశారు మా మీద. తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. వాష్రూమ్స్ లేవు అక్కడ, వాటర్ పెట్టుకుందామంటే. వాళ్ళని ఏం చేశారంటే ఇక్కడ నుంచి అటు పుష్ చేశారు, అటు బ్యారికేడ్స్ పెట్టేశారు, అక్కడ టియర్ గ్యాస్ వేశారు. అసలు ఇదంతా ఎంత ప్లానింగ్ తో చేస్తుంటారు ఒక్కొక్కరు. అంతే, స్టాంపేడ్ చేయాలి, దాని తర్వాత టియర్ గ్యాస్ వేయాలి, ఇవే. సో మరి నిజంగా అంటే ఇటువంటిది బాధాకరమైన అంశం కాబట్టి తల్లిదండ్రులకు అమ్మగారు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. సో ఏ విధంగా అంటే పేరెంట్స్కి పెయిన్ ఉంది, విద్యార్థులుగా మీకు పెయిన్ ఉంది. సో ఇలాగా ప్రతిసారి జరుగుతుంటే మరి ఎక్కడికైనా పోతా అంటే అకౌంటబిలిటీ కానీ, ఒక జవాబుదారితనం కానీ, అదేవిధంగా ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఏ ప్రభుత్వంలోనూ కూడా కనబట్టలేదు. సో ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది బాగుంటుంది అంటే ఒక ఐడియల్ వరల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు డెమోక్రసీలో ఒక పాయింట్ లో. కానీ అట్లీస్ట్ పబ్లిక్ ఏమంటున్నారో వాళ్ళ డిమాండ్స్ ఏంటో వినేటట్టు ఉండాలి గవర్నమెంట్. ఓకే, ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు, యూ షుడ్ బి లిసనింగ్ టు యువర్ పీపుల్. దట్ ఈస్ అన్ ఐడియల్ గవర్నమెంట్. గుడ్ బ్యాడ్ అన్ని గవర్నమెంట్స్ లో ఉంటుంది. కొంతమంది బాగుంటారు, కొంతమంది బాగుంటారు. ఇదేంటి ట్యాక్స్, ఇవి ప్రాబ్లమ్స్, అవి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ whatever problem is there, you should listen to them and at least be answerable to them. Yes, definitely. That is what an ideal government is. ఇలా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని ఆపేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు. ప్రొటెస్ట్ చేస్తే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయండి. we as in the constitution we have the right to protest. సో ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ఈ ప్రొటెస్ట్ పేరుతోటి విధ్వంసకర శక్తులు అందులోకి ఎంటర్ అయ్యి ఆ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు చెప్తా ఉన్నారు. దాని ఏ విధంగా చూడొచ్చు? అంటే మీరు అంత ట్యాక్స్ ఇస్తున్నారు కదా పోలీస్ కి, ఇది కంట్రోల్ చేయడానికి యూజ్ చేయండి ఆ డబ్బులన్నీ. మీ దగ్గర ఆ పవర్ లేదా? ఇన్ని మీరు ఉండాలి కదా, మీకు ముందే తెలుస్తుంది కదా ఎక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు మీ సిటీలోకి, ఎవరు ఎక్కడ ఉన్నారు. ఇవన్నీ మీరు టెర్రరిస్ట్ అటాక్స్ లో మీరు చేయగలిగితే ఇంత స్మాల్ ప్రొటెస్ట్ ఎందుకు చేయలేరు మీరు? ఎవరు వస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయండి, స్టూడెంట్స్ ని చెక్ చేయండి, ఐడీస్ చెక్ చేయండి, మీరు ఎవరు ఉన్నారు ఎవరు ఉండట్లేదు అనేసి. ఓకే, ఇఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వేరే డిఫరెంట్ ఒపీనియన్స్ తో వచ్చినా కూడా యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ నాట్ బీయింగ్ వైలెంట్, దే హావ్ ఎవ్రీ రైట్ టు డూ ఎనీథింగ్ దే వాంట్. ఓకే, సో వాళ్ళు ఎవరు వచ్చినా, ఎలాంటి పర్సనల్స్ వచ్చినా మీరు లెట్ దెమ్ వాళ్ళ ఒపీనియన్ బయట పెట్టనివ్వండి. ఓకే, అది హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఎవరైనా. ఇప్పుడు హిందూ చేసింది ఓకే, అదే ముస్లిం చేస్తుంటే అది వేరే లెవెల్ తీసుకెళ్ళేవారు. సిఏఏలో ఏమైంది? సో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, అసలు అక్కడ సగం మంది డాక్టర్స్ కాదు, నీట్ రాసిన వాళ్ళు కాదు. ఎందుకంటే నిరసనకారులు, ఒరిజినల్ నిరసనకారుల పేరుతోటి దొంగ నిరసనకారులు వచ్చి దాన్ని ఇచ్చేసారని మాట్లాడుతారు. ఇప్పుడు మా చెల్లి వెళ్ళింది, ఓకే, తను వాళ్ళ సిస్టర్, నేను ఒకవేళ నేను ఎఫెక్ట్ అయి ఉంటే, ఇప్పుడు నేను రాసిన ఈ నీట్ ఇయర్ పీజీ అయ్యి ఉంటే తనకి రైట్ లేదా మాట్లాడడానికి? అడగాలి, అంతే కదా. సో మేము ఫ్రెటర్నిటీ నుంచి వస్తాం, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఫ్రెటర్నిటీ ఫ్యామిలీ నుంచి వస్తారు, so they have every right to ask. Okay. And to isolate the movement to just NEET is not true. Okay, it is not just about NEET, it is about government not being accountable, government not being responsible. That is the main issue. Okay. ఎన్ని ప్రొటెస్ట్ అవుతున్నాయి. ఆ మధ్యప్రదేశ్ లో మళ్ళీ ఏదో చేస్తున్నారు, అక్కడ శివాలయ రేంజెస్
ప్రతి రాష్ట్రంలో ఒక ప్రొటెస్ట్ అవుతుంది అంటే మోడీ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందనే అర్థం. ఇప్పుడు ఒకటే ఉట్టి నీట్ అంటే లేదు, రామ్ మందిర్లో అయ్యేది వాళ్ళు కప్పేస్తున్నారు, ఓటు చోరీ, ఇథనాల్ అంటారు, పెట్రోల్లో కలపడం ఒకటి, అసలు ఏం సరిగ్గా అవుతుందని కంట్రీలో. ఇంకొకటి మోడీ గారు బంగారం కొనకండి, వస్తువులు తగ్గించండి, అవి చేయండి, ఈ చేయండి ఇవి చెప్తున్నారు తప్పితే అంటే వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతే. మరి ఇప్పుడు రూపీ వాల్యూ ఎంత పెరిగింది, అప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎంత పెరిగింది అసలు. వాళ్ళు తప్పుంటే అప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు. మేము అప్పుడు స్కూల్లో ఉండే, మమ్మల్ని ట్యూషన్కి స్కూల్కి తప్ప ఇంకెక్కడ పంపించేటోళ్ళు కాదు. ఇప్పుడు మా టైం వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ఇది చేస్తే అప్పుడు కూడా మాట్లాడతామనే చెప్తున్నాం. సో మొత్తానికి అయితే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ ప్రొటెస్ట్ని? మరి నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు కంపల్సరీ రిజైన్ చేయాలంటారా? కంపల్సరీ రిజైన్ చేయాలి. దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఏం చేద్దాం? ఇంకా గట్టిగా చేద్దాం, ఇంకా మనుషులు రావాలి. ఇప్పుడు సౌత్ కొరియాలో జూన్ రెవల్యూషన్ అయింది, దాని తర్వాత సౌత్ ఆఫ్రికాలో అయింది. స్టూడెంట్స్ వర్ నెవర్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ హిస్టరీ. ఇంకా మంది వస్తారు. చైనాలో అయింది, 5 లక్షల స్టూడెంట్స్ రోడ్ మీదకి వచ్చినారు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ బయటకు రావట్లేదు, సోషల్ మీడియాలోనే ఉన్నారు భయంతో. కానీ అందరూ బయటకు వస్తారు, స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తారు. ప్రతి ఒక్కరు రోడ్ మీద దిగితే ఎవరేం చేస్తారు, ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఎప్పుడు ధర్నాలో పాల్గొనలేదు. నాకు ధర్నాలన్నా పోలీసులన్నా చాలా భయము. సో నేను ఎప్పుడు రాలేదు. కానీ ఈ రోజు ఫస్ట్ టైం నా కూతురు ఢిల్లీకి వెళ్ళి దెబ్బలు తిన్నదంటే కనీసం వచ్చి ఇక్కడ ధర్నా చేసే అర్హత నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. రైట్. మొత్తంగా చూసుకుంటే తల్లి డాక్టర్ తను ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేసిందో, సిస్టర్ తను కూడా ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేసిందో, వీళ్ళంతా కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు. తను అక్కడ ఆ నిరసనని మొత్తం చెదరగొట్టడం కోసం కనీసం ఆడపిల్లలు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా నీళ్లను బంద్ చేశారు. స్విగ్గీ జొమాటో బాయ్స్ని కూడా రానివ్వకుండా కనీస అవసరాలు అంటే డాక్టర్లు ఎవరికైనా ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేశారంటే అది ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, మరి ప్రభుత్వం ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి. సో ఎవరో చేసిన తప్పుకి అందరినీ బలి చేయడం కరెక్ట్ కాదు. సో ప్రధానమంత్రి గారు ఇది వాళ్ళ యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి ఇష్యూ గురించి మాట్లాడే ఇది పోయి ఒక వీడియో రిలీజ్ చేసి ఏదో కంటి తూర్పు చర్యగా చేశారనేది వీళ్ళందరూ కూడా వాపోతున్నారు. తల్లిదండ్రులుగా వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్నాం, కానీ లీకేజీల ద్వారా వాళ్ళ భవిష్యత్తుని ఈ ప్రభుత్వాలు కూలదోస్తున్నాయి. ఇది ఎక్కడ సేఫ్టీ ఉంది? మాకు ఆడపిల్లలకి రక్షణ లేదు, సెక్సువల్గా అబ్యూజ్ చేస్తూ ఉన్నారు, చదువు పరంగా అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. కలకత్తాలో చూసాం, ఇదే డాక్టర్ లాంటి విద్యార్థి మీద ఏ రకంగా లైంగిక దాడి చేసి అమ్మాయిని చంపేశారు. సో ఈరోజు ఆ ప్రభుత్వమే కూలిపోయింది. సో అదేవిధంగా ప్రతి చోట కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని, ట్రాన్స్పరెన్సీ ఉండాలని తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో నీట్ విషయంలో ప్రభుత్వం వెంబటే దీని మీద ఒక సత్వరమైనటువంటి కార్యక్రమం చేయాలి. దీని మీద ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఇదే ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి. తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్ కూడా, అది చూడండి, పేరెంట్స్ కూడా, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా బయటకు వస్తారని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఎంబడి దీని మీద సత్వరంగా ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఒక యాక్షన్ తీసుకుని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓటు స్టూడియో.